విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు మహాచండీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనాన్నిచ్చారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చొరవతో సుమారు 50 మంది మానసికంగా వికలాంగులైన పిల్లల అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో విజయవాడ కమిషనర్ రాజశేఖర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారని మానసిక వికలాంగుల పిల్లలతో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు 5వ రోజు కూడా ఉత్సవాలు బాగా జరుగుతుందో కూడా ఏదైతే వికలాంగుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అమ్మవారి దర్శనం కల్పించేందుకే అధికారులు పెద్ద వీడియో చేశారు. దీనిలో భాగంగా ఉన్నటువంటి వృద్ధ వికలాంగులని కూడా అమ్మవారి దర్శనం చేయించేందుకైతే మాత్రం విజయవాడ పోలీసులు రాజశేఖర్ బాబు ప్రత్యేక చొరవ చూపారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే మాత్రం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా విజయవాడ సిపి కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ బాబు తన ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో కూడా వీళ్ళందరినీ విజయవాడ ఇంద్రకీలాద్రి తరలించారు. వీళ్ళందరినీ కూడా అమ్మవారి దర్శనం చేపించే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్వయాన పోలీస్ శాఖ బృందంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా ఇంద్రకీలాద్రికి ప్రత్యేక వాహనంతో పాటుగా వీల్ చైర్లు ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దర్శనం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దర్శనం కూడా భాగ్యం కల్పించారు. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. పిల్లలతో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు అడిగి ఇట్లా ఈ కార్యక్రమం ఎలా చేశారమ్మా, వాళ్ళకి ఎలా జరిగింది? చాలా బాగా చేసామండి. ఇవి 2 షిఫ్ట్లు పెట్టడం జరిగింది. 15 మెంబర్స్ 2 షిఫ్ట్స్ చేసుకుంటాము. వీళ్ళని ఒక టీంని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇలా తీసుకెళ్ళడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మామూలు డ్యూటీ కంటే ఈ సేవాదళ డ్యూటీ అమ్మవారికి ఇలా సేవ చేయడం చాలా బాగుంది. మా సిపి సార్ ఉత్తర్వుల ప్రకారం మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. రైట్, మరొకళ్ళు ఉన్నారు, మనకు కానిస్టేబుల్ ఉన్నారు, మనతో కూడా పోలీసు సేవా దళం నుంచి కూడా కొంతమంది ప్రత్యేకంగా అయితే వీళ్ళని కేటాయించారు. వీళ్ళు కూడా కొంతమంది ఒక బృందంగా ఏర్పాటు చేసి ఉదయం ఒక షిఫ్ట్గా సాయంత్రం ఒక షిఫ్ట్గా ఏర్పడుతున్నారు. వీళ్ళ ద్వారానే తీసుకొచ్చేసి ఇక్కడైతే మాత్రం ఈ పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా దర్శనం చేయించారు. మరొక సిబ్బంది మనతో పాటు ఉన్నారు. అతను అడిగి తెలుసు సార్, వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని ఎలా రూపొందించారు, ఎలా చేస్తున్నారు ఈ పిల్లల దర్శనం? ఇది ప్రతి సంవత్సరం మా సిపి గారు ఉత్తర్వుల ప్రకారంగా విల్లింగ్ ఉన్న పర్సన్స్ శాతం వస్తాం సార్. ఇది మాకు చేయాలనే కుతూహలంతో ముందుకు వస్తాం సార్. ఇది చేసే అదృష్టం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇలా చిన్న పిల్లల్ని తీసుకెళ్లి దర్శనం చేయడం. మొత్తం 50 మందిని తీసుకొచ్చాం సార్. సుమారు 50 మంది పిల్లగాళ్ళను కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి సన్నిధి తీసుకొచ్చి కూడా దర్శనం చేయించారు. వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉందంటున్నారు. మన ఒక బాబు ఉన్నాడు, పాప ఉంది, ఆ పాపతో కూడా మాట్లాడితే ప్రయత్నం చేద్దాము. బాబు, మీ పేరేం పేరమ్మా? మోహన్. మోహన్, ఎక్కడికి వచ్చారు మీరు? వచ్చాం. ఎవరు తీసుకొచ్చారు? పోలీసులు వచ్చారు. ఎట్లుంది మీకు ఇక్కడ? చాలా దూరం వచ్చాం. ఎలా అనిపించింది? దండం పెట్టుకున్నాను. రైట్, మనం చూసుకోవచ్చు. ఇట్లా మానసికంగా ఇబ్బందులకు గురైనటువంటి ఆ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చేసి అయితే మాత్రం ఇక్కడ అమ్మవారికి దర్శనం చేయించారు. దీంతో కూడా వీళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇంత దూరం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకంగా ఒక సమయం కేటాయించి వీళ్ళందరినీ కూడా 2 షిఫ్ట్లో కూడా ఇట్లా ఇంద్రకీలాద్రి కొండపైకి తీసుకువచ్చి వాళ్ళకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం అనేది చాలా గొప్ప విషయంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కడికి కూడా కదలలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా కొన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా గుడి అమ్మవారి సన్నిధి తీసుకొచ్చి దర్శనం చేయించారు. మరొక బాబు ఉన్నాడు, ఇతను కూడా అమ్మవారి దర్శనం చేసుకుని. బాబు, నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడం? ఎలా ఉంది? బాగుంది. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? ఇక్కడికి ఎవరు? పోలీసు వాళ్ళు తీసుకొచ్చారా, కమిషనరేట్ వాళ్ళు? రైట్, ఇంకో పాప వచ్చింది మనతో మాట్లాడి. పాప, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మానసిక వికాస కేంద్రం పోలీస్ కమిషనర్ తీసుకొచ్చారు. దేవుడి దర్శనం చేసుకున్నావా? చేసుకున్నా, బాగా చేసుకున్నా. బాగుంది, సంతోషంగా ఉంది. ఓకే, రైట్, మనం చూసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా చక్కగా చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఎంత వైభవంగా అమ్మవారిని దర్శించుకోలేదు. కానీ ఈ రోజు ఏదైతే విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఉన్నారో ఆయన అయితే ప్రత్యేకంగా చొరవ చూపి సుమారు 50 నుంచి 70 మంది విద్యార్థులను కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారి దర్శన భాగ్యం అయితే కల్పించారు. దీంతో కూడా ఉన్నటువంటి ఈ పిల్లలు కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో యశ్వంత్, ప్రైమ్ 9 ఇంద్రకీలాద్రి నుంచి.